హాయ్ గైస్, ఈ వీడియోలో ఫిబొనాకీ సిరీస్ ఇన్ సి లాంగ్వేజ్లో కంప్లీట్గా అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిబొనాకీ సిరీస్ నేర్చుకోవడం వల్ల మనకి లూప్స్ కాన్సెప్ట్ మీద మంచి అండర్స్టాండింగ్ వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటో చెప్తాను. సో ఫిబొనాకీ సిరీస్ అంటే ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్లో లాస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే ప్రెజెంట్ నెంబర్ వస్తే ఆ సిరీస్ని ఫిబొనాకీ సిరీస్ అంటారు. అంటే లాస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే ప్రెజెంట్ నెంబర్ రావాలన్నమాట ఆ సిరీస్ మొత్తం. అలాంటి సిరీస్నే ఫిబొనాకీ సిరీస్ అంటారు. ఒకసారి మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 0 నుంచి స్టార్ట్ అయ్యి 0 + 1 అంటే ఎంత 1, 1 + 1 2, 1 + 2 3, 2 + 3 5 అలాగా మనకి లాస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చే నెంబర్స్నే ఉన్న సిరీస్నే ఫిబొనాకీ సిరీస్ అంటారు. సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఫంక్షన్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఫంక్షన్ చూసుకున్నట్లయితే f(n) = f(n-1) + f(n-2) అంటే లాస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ఉన్న సిరీస్ అని అర్థం అన్నమాట. సో ఒకసారి ఫాస్ట్గా అవుట్పుట్ కూడా చూపిస్తే ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ n = 10 అంటే ఎంత టర్మ్ ఆఫ్ ఫిబొనాకీ సిరీస్, అంటే ఫిబొనాకీ సిరీస్లో ఎంత టర్మ్ ఏంటి అని మనకి అడిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ n = 10 అంటే ఇక్కడ 34 అన్నమాట. టెన్త్ ఫిబొనాకీ నెంబర్ ఎంత 34. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ కింద కూడా ఇక్కడ సిరీస్ రాశాను. సో 0 1 2 3 అలాగే 34 అనేది 10th ప్లేస్లో ఉందన్నమాట. సో మీకు ఇక్కడ ఫాస్ట్గా ఇప్పుడు కోడ్ కూడా ఫాస్ట్గా మీకు రాసి చూపిస్తాను. సో దానికన్నా ముందు మీకు నేను ఏం చేస్తానంటే నేను ఇక్కడ కోడ్ రన్ చేసి చూపిస్తాను అన్నమాట, ఆల్రెడీ ఉన్న కోడ్. సో ఫాస్ట్గా ఒకసారి రన్ చేస్తున్నాను. సో మీకు ఒకసారి ఎగ్జాంపుల్గా చూపించడానికి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 అని ఎంటర్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 34 వచ్చింది అన్నమాట. అంటే 10th ఫిబొనాకీ సిరీస్ అనేది 34 అన్నమాట. సో నేను ఫాస్ట్గా ఇక్కడ కోడ్ క్లియర్ చేసి ఇప్పుడు నేను ఫాస్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తాను అన్నమాట. సో యాష్ ఇంక్లూడ్ stdio.h. సో హెడర్ ఫైల్స్ రాసుకుంటున్నాను. సో యాష్ ఇంక్లూడ్ stdlib.h. దాని తర్వాత మెయిన్ ఫంక్షన్ రాసుకుంటాను. సో మెయిన్ ఫంక్షన్ రాసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఇంట్ n అని చెప్పి n అనే వేరియబుల్ తీసుకున్న తర్వాత printf ఎంటర్ n వాల్యూ. సో n వాల్యూ ఇన్పుట్ కింద తీసుకుంటాను %d అండ్ n. సో n వాల్యూ వచ్చింది కదా. అప్పుడు నేను ఇక్కడ బేసిక్ కేసెస్ని హ్యాండిల్ చేస్తాను అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నెగిటివ్ వాల్యూస్లో n వాల్యూ నెగిటివ్ వాల్యూస్లో ఎంటర్ చేస్తే హ్యాండిల్ చేసుకోవాలి కదా యాజ్ అ ప్రోగ్రామర్ కింద. సో ఇఫ్ కండిషన్ రాసుకుంటున్నాను ఇక్కడ. సో ఇఫ్ n ఈజ్ <= 0 అంటే 0 కన్నా తక్కువ, 0కి అయితే ఏంటంటే printf ఇన్వాలిడ్ ఇన్పుట్. సో ఇన్వాలిడ్ ఇన్పుట్ అని చెప్పి మనకి చెప్తున్నాం అన్నమాట. సో \n అంటే న్యూ లైన్ రావడానికి. దాని తర్వాత ఎల్స్ ఇఫ్ n = 1 అంటే 1కి ఈక్వల్ అయితే మనకి printf సో వాల్యూ %d \n ఇచ్చుకుందాం నీట్గా రావడానికి. దాని తర్వాత 1 అన్నమాట. 0 కదా, ఫస్ట్ ఫిబొనాకీ సిరీస్ అంతా 0. అంటే ఫస్ట్ టూ కేసెస్ని మనం మాన్యువల్గా హ్యాండిల్ చేస్తాం ఇక్కడ. సో printf వాల్యూ %d \n సెకండ్ వాల్యూ అంతా 1 కదా. సో అక్కడ నేను ఏం చేశాను, ఫస్ట్ ఫిబొనాకీ సిరీస్కి సెకండ్ ఫిబొనాకీ సిరీస్కి మాన్యువల్గా నేను రాశాను కదా. ఇప్పుడు లూప్ యూస్ చేసుకుని మనం మిగతా అన్ని నెంబర్స్కి లూప్లో వచ్చేలా మనం చూసుకుందాం. సో ఇక్కడ వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటాను. ఇంట్ ఐ అని చెప్పి లూప్ కోసం ఒక వేరియబుల్. దాని తర్వాత a = 0, b = 1 అండ్ c. అంటే ఇక్కడ a = 0 అంటే ఏంటంటే ఫస్ట్ ఫిబొనాకీ సిరీస్ నెంబర్ అని, b = 1 అంటే సెకండ్ ఫిబొనాకీ సిరీస్ నెంబర్ అని. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ లూప్ యూస్ చేసుకుని ఒకసారి జూమ్ చేస్తాను. సో ఫర్ i = 2, i <n i++. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ i 2 నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తాను అని మీకు డౌట్ వస్తే, ఎందుకంటే ఫస్ట్ 2 నెంబర్స్ని మనం మాన్యువల్గా హ్యాండిల్ చేస్తాం కాబట్టి ఇక్కడ 2 నుంచి స్టార్ట్ చేసుకుని i <n వరకు మనం లూప్ చేసి ఇక్కడ c = a + b అండ్ a = b అండ్ b c. అసలు నేను ఎందుకు ఇలా రాస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి c అనేది కావాల్సిన నెంబర్ కాబట్టి c = a + b అని రాశాను. అంటే లాస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తేనే కదా మనకి కావాల్సిన ప్రెజెంట్ నెంబర్ వస్తుంది. దాని తర్వాత ఏం చేశాను, ఏనేమో బి పొజిషన్కి షిఫ్ట్ చేశాను అంటే ఫార్వర్డ్ చేశాను, అలాగే బీనేమో సి పొజిషన్కి ఫార్వర్డ్ చేశాను. ఎందుకంటే మనం అలాగా సిరీస్ మొత్తం క్యాలిక్యులేట్ చేసి మనకి కావాల్సిన ఎంత ఫిబొనాకీ సిరీస్ వరకు క్యాలిక్యులేట్ చేయాలి కదా ఫిబొనాకీ నెంబర్స్ని.
సో కాబట్టి మనం అలాగా ఫార్వర్డ్ చేసుకున్నాం అన్నమాట. ఏనేమో బీకి, బీనేమో సికి అలా ఫార్వర్డ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో లూప్ తర్వాత మిగిలిన నెంబరే మనకు కావాల్సిన ఎంత ఫిబొనాకీ నెంబర్ అనమాట. సో ప్రింట్ఎఫ్ వాల్యూ అని చెప్పి %d\n దాని తర్వాత సిలో ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. సో ఇదన్నమాట, చాలా సింపుల్ ప్రోగ్రామ్. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేద్దాం, జూమ్ ఇన్ చేసి. సో ఇదే చాలా చిన్న ప్రోగ్రామ్. సో ఫాస్ట్గా రన్ చేద్దాం.